హాయ్ ఫ్రెండ్స్. ఓటమి తర్వాత జగన్‌లో చాలా మార్పు కనిపిస్తుంది. మీరు గమనించారో లేదో? పార్టీ క్యాడర్ కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారిప్పుడు. ఇంతకుముందు సలహాదారులు చెప్పిన మాటలిని అందరిని దూరం పెట్టుకొని భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే కదా! అయితే ఈసారి అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారని టాక్. ఎట్లా అంటారా? జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలకు గాని, ప్రజలకు గాని అందుబాటులో లేకపోవడం పార్టీ శ్రేణులకి అసలు నచ్చలేదు. ఓటమికి ఇది కూడా పెద్ద కారణమనే విశ్లేషణలు కూడా చాలా మంది చేశారు. సీఎంగా పార్టీ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం దక్కలేదనే విమర్శలు కూడా వినిపించాయి. దీంతో జగన్ తన వైఖరి ఇప్పుడు మార్చుకుంటున్నారట. తాను మారుతున్నారనే సంకేతాలిస్తూ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ప్రజా దర్బార్. ప్రజా దర్బార్ అంటే ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి జగన్ ఇక నుంచి పార్టీ నేతలు, క్యాడర్‌తో పాటుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 15వ తేదీ నుంచి తాడేపల్లిలో తన నివాసంలో ప్రజా దర్బార్‌కి సిద్ధమవుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు గూడా చేస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రజలు వచ్చి కలవడానికి వీలుగా గ్రిల్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే జగన్ అనేక సార్లు ప్రజా దర్బార్ నిర్వహిస్తారనే ప్రచారం సాగినా అది నిర్వహించలేదు. ప్రజలతో మమేకం కావడం పైన సొంత పార్టీలోనే జగన్ పైన చాలా విమర్శలొచ్చాయి. ప్రజల్ని కలవడం లేదు, ఎమ్మెల్యేలను కలవడం లేదు అని అపవాదు కూడా మూటగట్టుకున్నారు. దీంతో ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు చేయకుండా వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో నిర్వహించిన తరహాలోనే ప్రజా దర్బార్ నిర్వహించాలని పలువురు పార్టీ నేతలు అధికారంలో ఉన్న సమయంలోనే జగన్‌కి సూచించారు. 5 ఏళ్ల పాటు జగన్ నేరుగా జనం తనను కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఎప్పుడు 2019లో. అయితే ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. పార్టీ ఎమ్మెల్యేలు సైతం నేరుగా కలవలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని బహిరంగంగానే ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ నేతలు కూడా చెప్పారు. కానీ ఈసారి ఆ పరిస్థితులు రాకుండా సలహాదారులను పక్కన పెట్టేసి జగన్ తన సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్తున్నారని సమాచారం. ఇంకా చెప్పాలంటే సజ్జల అంతా తానే నడిపించారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. దానికి సంబంధించి రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ పరిస్థితులన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత జగన్‌లో ఇప్పుడు మార్పు మొదలైంది. పులివెందులకు వెళ్ళిన సమయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా మనకి. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజానీకం జగన్‌ని కలిసేందుకు వస్తున్నారు. ఇదే విధంగా తాడేపల్లిలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల పర్యటన కూడా జగన్ సిద్ధమవుతున్నారు. అయితే జగన్ ప్రజా దర్బార్ గురించి పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సో ఏదేమైనా జగన్ ఈసారి జనాల్లో ఉంటేనే 2029లో ఎన్నికలకు గట్టి పోటీగా ఇవ్వగలరు. లేదంటే మళ్ళీ పాత సీను పునరావృతం అవుతుంది. సో జగన్ ఇప్పటికైనా ప్రజల నాడి తెలుసుకొని ఎమ్మెల్యేలను, ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మంచి సక్సెస్ రేటు సాధిస్తాడని మాత్రం చెప్పవచ్చు. ఇది వైసీపీ కార్యకర్తల మనోగతం.